రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని మాట తెలియచేయడానికి మీ మధ్యలో నిలబడ్డాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని ప్రతి మనుషులంగా గుర్తించవలసిన, దేవుడు ఉన్నాడు అనే సత్యం అందరికీ తెలిసిందే. అయితే ఆ దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనేది ప్రతి మనుషుడు గుర్తించాల్సిందిగా ఈ సాయంకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాం. కొద్ది క్షణాలు ఈ మాటలు ఆలకించండి. దీని ఏదో నమ్ముకోమని చెప్పడానికి కాదు, కానీ దేవుని యొక్క ఔన్నత్యం, దేవుడు ఎలాంటి వాడో అనేది, దేవుని ప్రేమ మానవుని పట్ల ఏమై ఉందో అనేది తెలియచేయడానికి మాత్రమే ఈ సాయంకాల సమయంలో మేము మధ్యకు వచ్చాం. కాబట్టి దేవుని వాక్యం ఒక మాట ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఈ లోకంలో మనుషులుగా దేని కొరకు ఏదో సంపాదించాలి అనే ఆశతో మానవులు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా సంపాదన దృష్ట్యా మానవులు పరుగులు పెడుతూ ఉన్నారు. అయితే కుటుంబంలో ఏదో మరి కూడగట్టుకోవాలని, లేదంటే కుటుంబాన్ని వర్ధించుకోవాలని, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి పదంలో ఎన్నో కార్యకలాపాలు జరిగించడానికి మానవులు ప్రయత్నం చేస్తూ ఏదో సంపాదించాలి, ఏం సంపాదిస్తే బాగుంటుందని ఆలోచించేవారు కొందరైతే, సంపాదించిన దాన్ని ఎలా దాచుకోవాలి అనేది కొందరు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో ఈ విధంగా మాట తెలియజేస్తుంది. ఒకడు సర్వలోకం, ఈ లోకంలో పేరు సంపాదించవచ్చు, ప్రఖ్యాతిని సంపాదించవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, లేదంటే ఎన్నో అర్హతలు సంపాదించవచ్చు, ఎన్నో యోగ్యతలు సంపాదించవచ్చు, ఎన్నో రకాలైనటువంటి మేలులు, ఎన్నో రకాలైనటువంటి ఒకరి చేత సన్మానించబడడం అనేది గౌరవ ప్రతిష్టలు సంపాదించవచ్చు. కానీ ఇవేమీ కూడా ఒక రోజున ఈ లోకం విడిచిన తరువాత మానవుని పరలోకం అనేది, అంటే పుణ్యలోకం అనేది చేర్చలేవు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకున్నా, అంటే ఈ లోకమంతటినీ కూడా మనం తనిఖీ చేసి చూసి దీని అంతటినీ కూడా సంపాదించుకున్నా కానీ ఏమాత్రము కూడా దానివల్ల ప్రయోజనాన్ని, మేలును పొందలేడు. రెండవదిగా ఆ పుణ్యలోకం అనేది దక్కదు. మానవుడు మరి పుణ్యలోకం చేరుకోవాలని ప్రతి ఏ మనుషుల్ని తట్టినా, ఏ మనుషుల్ని మనం అడిగినా కానీ మానవుడు చెప్పేటటువంటి, మానవునిలో మనుషుల్లో ఉన్నటువంటి ఒక తదేకమైనటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఖచ్చితంగా పుణ్యలోకం వెళ్ళాలి, పుణ్యలోకం వెళ్తాను అనే ఆశ ఒక చిన్నపిల్లవాడిని అడిగినా కానీ అతడు చెప్పగలడు. ఎందుకంటే ఆ పుణ్యలోకం వెళ్ళాలని ప్రతి మానవునికి కూడా ఆశ ఉంది. అయితే ఈ లోకంలో ఏదో సంపాదిస్తే మనం పుణ్యలోకం వెళ్ళిపోతాం, లేదంటే ఏదో మంచి కార్యాలు చేస్తే, ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేస్తే పుణ్యలోకం చేరుకుంటాం అనేది మనుషులు ఆలోచిస్తూ అదే అపోహలో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఇవేవి కూడా మనిషిని పరలోకం, పుణ్యలోకం చేర్చు. పుణ్యలోకం వెళ్ళాలంటే మనిషిలో ఉన్నటువంటి పాపం, ఆ పాపం కడగబడాలి, పాపం త్రుంచివేయబడాలి, పాపం చేత ఉన్నటువంటి మానవుడు శుద్ధి చేయబడాలి. పాపం పోయి పరిశుద్ధత మానవుల్లో ప్రవేశించాలి. ఆ చీకటి పోయి వెలుగు అనేది మానవుల్లో ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే పుణ్యలోకం అనేది మానవునికి దక్కుతుంది. కాబట్టి మనుషులందరూ కూడా పాపంతో జీవిస్తున్నారు. పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో నివసిస్తున్నటువంటి మానవులందరూ కూడా పాపం నుండి విడిపించబడాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తున్నాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క ప్రేమ ఏమైందో మానవులంగా మనం గుర్తించాలి. గుర్తించగలిగినప్పుడు మాత్రమే ఈ లోకంలో సంపాదించిన అన్నిటికంటే పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి దృష్ట్యా మానవుడు పరుగులు పెడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఒక రోజున అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ పరలోకాన్ని, పుణ్యలోకాన్ని సంపాదించుకుంటే అది ఒక రోజున మన ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకంలో, ఆ పుణ్యలోకంలో మనం స్థానాన్ని సంపాదించుకుని ఆ దేవాది దేవుడితో మనం ఉండడానికి దేవుడు ఎంతో మరి ప్రేమమయుడు అన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారికి అందరికీ కూడా పరలోకం ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా
మీరు ఇంకా పాపం చేత ఏడవబడుతూ ఉంటే, ఇంకా మానవుల్లో పాపం ఏదైతే ఉందో ఆ పాపం అంతటినీ కూడా విడిపించబడాలంటే పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఆయన యేసుక్రీస్తు అని మేము నమ్మాం కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుని మీరు కూడా ఆయన వద్దకు వచ్చి మీ పాపం నుండి విడిపించబడి ఆ పుణ్యలోకానికి దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను దేవుడు చేర్చును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు ఈ ఎండగండి గ్రామంలో ఆయా చోట్ల, ఆయా ప్రాంత వీధుల్లో, వీధి మొగల్లో, ఆయా వీధి మధ్యలో ప్రభా మేము సువార్తను ప్రకటించడానికి నువ్వు ఎంతో సహాయం చేసావు. ఎక్కడైతే నీ మాటలు వినబడ్డాయో ఆ చోటల్లా కూడా నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ఎవరి చెవిన పడ్డాయో, ఎవరి హృదయంలోనికి వెళ్ళాయో ప్రభా, ఆ మాటలన్నీ కూడా వారి హృదయాల్లో నీ రక్షణ ఆనందాన్ని పుట్టించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించారు నాయన. ఈ గ్రామ నాయకుల్ని, ఈ గ్రామ పెద్దల్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి ప్రభా. ఎవరెవరు ఎలాంటి అవసరాలు ఉన్నా, ఎలాంటి అక్కర్లు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు వారు ప్రభా గురై వారి జీవితాల్లో వేసారిపోయి ఉన్నా, వారి జీవితాల్లో నువ్వు రక్షకుడు అని అయ్యా ఆ సత్యాన్ని తెలుసుకుని వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ భారాన్ని అంతటిని కూడా దించుకొని నిన్ను సంపాదించుకునే కృపను ఆయన ఈ కుటుంబాలకి, అలాగే ఈ గ్రామానికి, ఈ గ్రామస్తులైనటువంటి ప్రతి వారికి మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు సహకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. అయ్యా నీ చిత్తాన్ని బట్టి ఎంతోమంది వారికున్న పనిబాట్లు ప్రక్కన పెట్టి ఎంతో శ్రద్ధతో నీ భక్తిలో ప్రభువా భాగంగా నాయన ఈ సువార్త సభలో, ఈ సువార్త దండయాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ఫలాన్ని వారికి మీరు తిరిగిమ్మని వేడుకుంటూ ఉన్నాం. మేలు చేయండి. ఈ గ్రామాన్ని మరొకసారి దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి కూడా అయ్యా మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇక్కడ కూడిన మనకు, ఆయన యందు విశ్వాసించిన వారందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.